నాకు ఈ ఇంటర్వ్యూ పోయింది, ఆ ఇంటర్వ్యూ పోయింది, ఆ కోడింగ్ పోయింది, ఈ కోడింగ్ పోయింది అంటారు. ఒకటే మిస్టేక్ ని మళ్ళీ చేస్తే ఎందుకు పోదు? రేపు ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే దాని ముందు రోజు ఆ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఇంటర్వ్యూలో ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఇవన్నీ తెలుసుకుని వెళ్తే ఇంటర్వ్యూ ఎందుకు పోతుంది? ప్రతి ఒక్కరికి తెలుసు ఏ కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ లో అయినా కోడింగ్ రోడ్ పక్కా ఉంటుందని. సో నేను చెప్పిన మిస్టేక్స్ అన్ని నువ్వు అవాయిడ్ చేస్తే పక్క నువ్వు నీ ఫస్ట్ జాబ్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. జనరల్ గా అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇవ్వగానే వెంటనే కోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్టి కొట్టుకొచ్చావా? లేదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పగానే నీకు ఆన్సర్ తెలిసినా కూడా ఏదో థింక్ చేస్తున్నట్టు, ఏదో లాజిక్ అంతా బిల్డ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి. నాట్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ థాట్ ప్రాసెస్. ఇందాక చెప్పినట్టు ఆ యాక్టింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఇంటర్వ్యూయర్ కి నీ థాట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఈ సమ్ ని ఇలా చేయొచ్చు అని చెప్పేసి నువ్వు ఆ ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాట్ హ్యాండ్లింగ్ ద ఎడ్యుకేషన్స్. నువ్వు జబ్ అని కోడింగ్ రాసేసి అని చెప్పి ఇలా ఇసిరేసి కోడింగ్ అయిపోయింది అనుకుంటే పని అవ్వదు. నాట్ ఆప్టిమైజింగ్ యువర్ కోడ్. నువ్వు కోడ్ రాయడం ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎఫిషియెంట్ గా రాస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇలా తినేదానికి చాలా తేడా ఉంది కదా. ఇది కూడా అంతే. డోంట్ టేక్ మచ్ టైం ఫర్ కోడింగ్. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ అయినా 30-40 మినిట్స్ మించి ఎక్కువసేపు జరగదు. నువ్వు కోడింగ్ చేయడానికే మొత్తం టైం అంతా వేస్ట్ చేసేస్తే మీకు ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడుగుతాడు ఆయన? ఆ ఇంటర్వ్యూయర్ నీకు క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ నువ్వు ఫాలో అవ్వాల్సింది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్ అయినా దాన్ని ఆప్టిమైజ్ చేయమని అడుగుతాడు. అప్పుడు నువ్వు దాన్ని ఆప్టిమైజ్ చేసి కోడ్ రాసావంటే నీ మీద నంబర్ 1 ఇంప్రెషన్ కలుగుతుంది.